శ్రీ మహాగణాధిపతయ నమః. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేసాం, మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము, ఈసారి కనుక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు కానీ, మన వల్ల జరిగిన ఇబ్బందులు కానీ, మనకు తెలియకుండా జరిగినవి కానీ, తెలిసి జరిగినవి కానీ ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు కానీ చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు, అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో, అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాశుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ 4 రాశుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరిచేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిషశాస్త్రపరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ రాశి ఎవరు అని అంటే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే శని వక్రించాడో, వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, వీళ్ళు కూడా తండ్రి గారి విషయంలో కానీ, లేదా వీళ్ళకి గనక కొడుకులు ఉండేటట్లయితే సింహరాశి వాళ్ళకి పెద్ద కొడుకు విషయంలో కానీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని వీళ్ళు ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుంటారు. ఇలా జరుగుతుంది. అయితే అందరికీ అన్నీ జరగాలని లేదు. వాళ్ళ జన్మ జాతకరీత్యా కొందరికి కొన్ని జరుగుతాయి, కొందరికి కొన్ని జరగవు. అట్లాగే ఇది జరిగే అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ నిర్ణయాలని కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ తండ్రితో కానీ, పెద్ద కొడుకుతో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో, ఒకవేళ మీరు కనుక పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సారీ చెప్పి ఆ నిర్ణయాన్ని సరిచేసుకోండి. వాళ్ళు మీ పట్ల కనుక అలా చేస్తుంటే మరొకసారి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయడానికి 136 రోజులు ఉపయోగపడుతుంది. ఇదొకటి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్గా సింహరాశి వాళ్ళకి అర్థం పర్థం లేని ఖర్చులు పెరిగిపోయి, అర్థం కాకుండా అసలు ఎంత డబ్బు వచ్చింది, ఎంత పోయిందని లెక్క చూసుకుంటే, ఈ దాదాపు ఈ అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి లెక్కేసుకుంటే వీళ్ళకి అసలు లెక్క రాదు అని అంటే దాదాపుగా 1.5 సంవత్సరంన్నర 18 నెలల కాలంలో వీళ్ళు ఏం చేశారో, దేనికి డబ్బు ఖర్చు పెట్టారో, ఆ ఖర్చు పెట్టిన వీళ్ళకి కూడా తెలియకుండా ఖర్చు అయిపోయి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయినటువంటి ద్రవ్యం కూడా, వీళ్ళకి డబ్బు కూడా వేరే రూపాల్లో, అంటే అదే డబ్బు వెనక్కి వస్తుందని కాదు, వేరే రూపంలో కానీ, వేరే అవకాశం రూపంలో కానీ ఆర్థికంగా బాగా ముందుకెళ్ళే అవకాశం అనేటువంటిది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం అమ్ముడుపోలేదని కానీ, లేదా మంచి రేటుకి అమ్మలేకపోయామని కానీ గతంలో ఖచ్చితంగా బాధపడి ఉంటారు. వాళ్ళకి ఈ 136 రోజులు సువర్ణావకాశం. ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఇల్లు అమ్మాలనుకున్న, స్థలం అమ్మాలనుకున్న, పొలం అమ్మాలనుకున్న దాదాపు మంచి రేటుకి అమ్మగలుగుతారు. అయితే అంతకంటే ఎక్కువ వస్తుందని మాత్రం ఆశపడద్దు. ఈ 136 రోజుల్లో వచ్చేటువంటి రేటే హయ్యెస్ట్ రేట్ అనుకుని ఖచ్చితంగా అమ్మేసేయండి. మంచి ఫలితాలు పొందుతారు, మంచి లాభం వస్తుంది. ఆ తర్వాత వేరే బిజినెస్ లేదా ఆ డబ్బును ఇంకో చోట పెట్టడం కానీ ఏదన్నా చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి ఈ 136 రోజులు శనీశ్వరుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సమయంలో కామన్గా ఈ నలుగురు చేయాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా గమనించుకోండి, గతంలో చేసిన తప్పుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయడానికి అవకాశం ఉంది. జీవితంలో మనకు అవసరం లేని వ్యక్తులు అనవసరంగా మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. అయితే ఈ సమయంలో మీరు ఒక పని చేయాలి. పొరపాటున కూడా ఎవ్వరినీ మోసం చేయొద్దు. శని ధర్మం వైపే నిలబడతాడు. నీతికి నిజాయితీ ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. క్రమశిక్షణ, సహనాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ఇవి అలవాటు చేసుకుంటే
నేను చెప్పినటువంటి ఇన్ని అంశాల్లో మీకు ఏది ఇబ్బంది వచ్చినా, అందరికీ అన్ని రావాలి కదా, కొందరు కొన్ని రావచ్చు వాళ్ళ జాతకరీత్యా. ఆ వచ్చినటువంటి వాటిని నుంచి ఖచ్చితంగా మీరు బయటికి వస్తారు. మీ బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోవాలని అనుకోవద్దు. బాధ్యతలకి మరింత బలమైన పునాదులు వేసి మీ కుటుంబాన్ని కానీ జీవితాన్ని కానీ చక్కగా బిల్డ్ చేసుకోవటానికి, ముందుకెళ్ళటానికి మంచి అవకాశం ఇది. ఈ టైంలో శని వక్రించాడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. వక్రించాడు, గతంలో వచ్చినప్పుడే నానా ఇబ్బందులు పెట్టాడని చాలామంది భయపడతారు. అయితే ఆ ఒక 6 రాశుల వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు, పెడతాడు కూడా. ఇక ఈ మేషం, సింహ, కన్య, ధనుసు రాశుల వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో నీతిగా నిజాయితీగా ఉంటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటువంటి అవకాశం ఈ 136 రోజుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి ఉంది. అంత రాజయోగం శని ఇవ్వబోతున్నాడు. నమ్మి ప్రయత్నించండి. మరిన్ని పరిహారాల కోసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మరింత అభివృద్ధి పదంలోకి జీవితంలో దూసుకువెళ్తే అవకాశం వచ్చింది కనుక మంచి స్థితికి వెళ్తారని ఆశిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.